హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి మామిడికాయ నిలువ పచ్చడి అయితే పెడుతున్నాను. సమ్మర్ సీజన్ కదా, ఇది పచ్చళ్ళ టైం అండి. చక్కగా పచ్చళ్ళు అయితే పండుమిర్చి ఇలాంటి మామిడికాయ పచ్చళ్ళు ఇలాగ బాగా పచ్చళ్ళ సీజన్ కాబట్టి పచ్చళ్ళు పెడతారు కదా. అదేవిధంగా నేనైతే మామిడికాయ నిలువ పచ్చడి అయితే పెడుతున్నాను. అయితే కేజీ కాదండి, దగ్గరగా 6 కేజీల దాకా మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాను. నిలువ పచ్చడి పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నానండి ఈ పచ్చడి అయితే నేను మామిడికాయలు తీసుకొని 6 కేజీల దాకా మామిడికాయలు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఈ సైజు ముక్కలు లేదా కొంచెం చిన్న ముక్కలైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. 1/2 కేజీ డబ్బా అండి. ఈ 1/2 కేజీ డబ్బాతో నేను 12 డబ్బాల దాకా మామిడి ముక్కలైనవి. అయితే 12 డబ్బాలు అయితే 6 కేజీల దాకా మామిడి ముక్కలు వచ్చాయి. అయితే చక్కగా ఈ విధంగా ఈ సైజులో మామిడికాయ ముక్కలు కట్ చేయించుకొని ఒక వెల్లడిపాటి కళాయిలో పెట్టేసుకుందాము. ఇప్పుడు 6 కేజీల మామిడి ముక్కలకి కేజీ ఉప్పు అయితే వేస్తున్నాను. 2 డబ్బాల ఉప్పు అయితే వేస్తున్నాను. ఇది మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు మామిడి ముక్కలు పెద్ద వెల్లడిపాటి కళాయిలో వేసుకోవాలి, ఎందుకంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి వేసుకోవాలి. ఈ ఉప్పు కూడా మనం మిక్సీ పట్టిన 2 డబ్బాల దాకా ఇందులోకి వేసుకుందాము. ఉప్పు ఎంత వేసుకున్నామో కారం కూడా అంతే వేసుకోవాలి. 2 డబ్బాల దాకా బాగా మంచి కారం అయితే వేసుకోవాలి. నేనైతే మిర్చి తీసుకొని మరపట్టించేసిన కారం అయితే వేస్తున్నాను. 100 గ్రాముల మెంతులు అయితే వేస్తున్నానని మెంతులు తీసుకొని చక్కగా వేయించుకొని మిక్సీ పట్టేసి ఇందులోకి వేసుకుందాము. ఆవాలు కూడా 150 గ్రాముల దాకా వేసానండి. లైట్గా వేయించుకొని ఈ విధంగా పొడి చేసుకొని వేసుకోవాలి. చిన్నులపాయలు ఒక 150 గ్రాముల దాకా తీసుకొని చక్కగా ఒలిచేసుకొని మిక్సీ పట్టేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కేజీన్నర దాకా పల్లీల ఆయిల్ వేస్తున్నానండి. శనగ నూనె వేస్తున్నాను. ఇది పచ్చి నూనె వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒక 1/2 కేజీ నూనె దాకా వేసుకోవాలి. ఇదంతా చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కింద నుంచి పై దాకా చక్కగా కలిసిపోయేలాగా మామిడి ముక్కలకి ఉప్పు కారాలు బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. గెరటితో అయినా కలుపుకోవచ్చు. మా అక్కయ్య అయితే చేతితో కలిపింది. మా అక్కయ్య పెట్టిందండి ఈ పచ్చడి. ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. అయితే నేను 3వ రోజు మీకు చూపిస్తున్నాను. పెట్టిన వెంటనే కాకుండా ఇలాగ 3వ రోజు ఒకసారి అయితే కలిపేసుకోవాలంట. ఇలా కలిపేసుకొని చక్కగా చూశారు కదా, చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా ట్రై చేసి చూడండి. నిల్వ పచ్చడి సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూశారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. నిలవ పచ్చడి కాబట్టి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది. పచ్చడి ఎవరికి రాని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి. కమ్మగా ఉంటుంది పచ్చడి. చూశారు కదా, మంచి కలర్ఫుల్గా మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.